మరి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు రైతులకు రైతు కూలీలకు ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసా కానీ రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి సాయం కానీ 12,000 రూపాయల సాయం కానీ మరి ఎప్పటి లోపల ఇస్తారో రేపు మీరు క్యాబినెట్ నిర్ణయంలో మరి ఖచ్చితంగా తేల్చాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. రబీ సీజన్ కూడా దాటిపోక ముందే ఖరీఫ్ అయిపోయింది, ఖరీఫ్లో ఇవ్వలేదు, రబీ సీజన్ కూడా అయిపోతూ ఉన్నది, పెట్టుబడి సాయం కింద ఇస్తామన్నటువంటి డబ్బు ఇవ్వలేకపోతున్నారు. ఈ 2 సీజన్లు కలిపి ఒకేసారి మరి ఇస్తారా? మరి క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో మీరు మోసం చేసి ముంచేసిన 500 రూపాయలు అడిషనల్గా 5,000 రూపాయల సంగతి దేవుడెరుగు. కనీసం రబీ ఖరీఫ్ సీజన్లో ఇవ్వాల్సినటువంటి 7,500 7,500 15,000 15,000 రూపాయల చొప్పున ఎకరానికి ఖచ్చితంగా ఎప్పటి లోపల ఇస్తారో రేపు సబ్ కమిటీ రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా గత ప్రభుత్వం మీరు ఒకసారి లెక్కలు తీసుకుంటే 1,69,00,000 మంది రైతులకు గత ప్రభుత్వం 69 లక్షల మంది రైతులకు 1,53,00,000 ఎకరాలకు దాదాపు ఏటా 15,000 కోట్లకు పైగా రైతుల ఖాతాలో జమ అయ్యేటివి. ఒకవేళ 10,000 రూపాయల చొప్పున మీరు ఇవ్వాలని అనుకుంటే 1,53,00,000 ఎకరాలకు గాను 15,000 కోట్ల పైచీలకు డబ్బులు మరి ఖాతాలో పడేటివి. మరి మీరు పెంచినటువంటి 15,000 రూపాయల కాడికి మీరు ఎకరానికి ఇవ్వాలంటే మరి ఒక్క సీజన్కి గాను మరి దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు మరి రైతు భరోసా కింద మీరు చెల్లించాలి. మరి మీరు బడ్జెట్కి అలొకేషన్ మాత్రం 15,000 కోట్లే చేశారు. 2 సీజన్లకు గాను మరి దాదాపు 46,000 కోట్ల రూపాయలు మీరు రైతు భరోసా కింద చెల్లించాల్సినటువంటి బకాయి మరి రైతులకు ఉన్నది కదా ఈ ప్రభుత్వం. మరి ఎందుకు ఇప్పటి వరకు దాని మీద నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు? ఈ 2 సీజన్లు కలిపి 46,000 కోట్ల రూపాయల మరి రైతు భరోసా కింద ఎప్పటి లోపల ఇస్తారో మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా మీరు ఇస్తామని చెప్పినటువంటి మరి 12,000 రూపాయలు రైతు కూలీలకు కూడా ఎప్పటి లోపల చెల్లిస్తారో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. సంక్రాంతి లోపల అందజేస్తామని చెప్పినటువంటి రైతు భరోసా ఖచ్చితంగా 2 సీజన్లకు కలిపి రబీ ఖరీఫ్ కలిపి రైతుల ఖాతాల్లో మీరు వేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా రైతు కూలీలకు మీరు ఇస్తామని చెప్పినటువంటి మరి దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు ఏదైతే మీరు బడ్జెట్ అలొకేట్ చేశారో మరి అది కూడా వెంటనే సంక్రాంతి లోపల డిస్బర్స్మెంట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి కోరుతూ ఉన్నది. అంతేకాకుండా ఖరీఫ్ సీజన్ దాటి రబీ మొదలై రబీ కూడా ఇప్పుడు పెట్టుబడులు అయిపోయే సమయం వస్తూ ఉన్నా కూడా మీరు ఇప్పటి వరకు దాని మీద మరి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి డబ్బు మరి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఎప్పటి లోకాలు ఇస్తారో కూడా మరి తెలియాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా కౌలు రైతులకు కాంగ్రెస్ మొండి చేతి ఇవ్వకుండా సెప్టెంబర్ తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, కౌలు రైతులకు మేము ఇస్తామని చెప్పినటువంటి 12,000 రూపాయలు ఇవ్వలేమని చెప్పేసి మరి సెప్టెంబర్ 19వ తారీఖు రోజు తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. వారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుకుంటూ రైతు భరోసాపై కౌలు రైతు భూ యజమానులు ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలన్నట. అయ్యా తుమ్మల నాగేశ్వరరావు గారు, మీకు తెలుసో లేదో బహుశా అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో లేనట్టున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ 2011 చట్టం ఉన్నది. రైతు కూలీలను వారి హక్కుల్ని కాపాడడానికి ఆ రోజు మరి ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ 2011 తీసుకొచ్చారు కదా. మరి దాని ప్రకారం మీరు వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇవ్వచ్చు కదా, మరి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు కదా. మరి ఈరోజు రైతు కూలీలని యజమానితో మాట్లాడుకోమంటే యజమానితో రైతు కూలి ఏం మాట్లాడతాడు? తెలంగాణలో వ్యవసాయానికి కౌలు రైతు వెళ్తే కనీసం కాగితం కూడా రాసివ్వనటువంటి కౌలు రైతు యజమానితోటి ఏ రకంగా అండర్స్టాండింగ్కి వస్తాడు, ఏ రకంగా ఆ డబ్బు యజమాని ఖాతాలో పడ్డ తర్వాత రైతు కూలీకి వస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే మీరు ఎగగొట్టడానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎగ్గొట్టడానికి మీరు చేస్తున్నటువంటి నాటకం కాదని అడుగుతూ ఉన్నాం. ఈరోజు
అంటే మంత్రి గారు మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉన్నదనంటే ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీలకు దీనికి పొంతన లేకుండా ఈరోజు మీరు మాట్లాడడము కేవలం రైతు కూలీలను మోసం చేయడమే. దాదాపు 15 లక్షల మంది రైతు కూలీలు తెలంగాణ రాష్ట్రంలో వారందరినీ కూడా మీరు మోసం చేసినట్టే నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలా, ఈరోజు వ్యవసాయం గిట్టుబాటు లేక నష్టపోయేది రైతు కూలీలు ఎక్కువ. ఈరోజు రైతన్నలు ఆత్మహత్య చేసుకునేటువంటి రైతన్నలలో 70% మంది రైతు కూలీలే అన్న సంగతి గౌరవ మంత్రి గారు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రైతు కూలీలు, ఈరోజు రైతన్నలు ఆత్మహత్య చేసుకునేటువంటి గణాంకాలు మీరు తీసుకుంటే 70% మంది రైతులలో రైతు కూలీలే 70% మంది. అంటే ఎలాంటి ఆధారం లేకుండా కేవలం పంట పెట్టుబడి మీద ఆధారపడి నష్టపోతే వారికి కనీసం నష్టపరిహారం కూడా దొరకకుంటే వారికి చావే శరణ్యం అవుతున్నటువంటి తరుణంలో వారిని కాపాడాల్సిన ప్రభుత్వం మాట ఇచ్చి మాట తప్పి మరి రైతు కూలీల్ని మోసం చేస్తున్న మాట వాస్తవం కాదా? ముందు వారిని ఐడెంటిఫై చేసి వారికి ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి వారిని ముందే మనము మరి వారికి ఇవ్వాల్సినటువంటి 12,000 రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా రైతులకు రైతు కూలీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం దాదాపుగా మరి 2 సీజన్లు కలిపి 1,53,00,000 ఎకరాలకు గాను మీరు ఇవ్వాల్సినటువంటి మరి 23,000 కోట్ల రూపాయలకు గాను, అదే కాకుండా రైతు కూలీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మొత్తం కలిపి నెలకు ఈ నెలలో దాదాపు 35,000 కోట్ల రూపాయలు మీరు రైతన్నలకు ఈ నెలలో బకాయి ఉన్నారు. అది రేపు క్యాబినెట్లో మీరు నిర్ణయం చేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని రైతులకు రైతు కూలీలకు మీరు వెంటనే న్యాయం కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా దాదాపు 1.5 కోటి మంది రైతాంగాన్ని మోసం చేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు, అదే మాదిరిగా రైతులు, అదే మాదిరిగా ఉపాధి హామీ పథకానికి కూడా మీరు ఉపాధి హామీ కూలీలకు కూడా మీరు ఇస్తామన్నటువంటి 12,000 రూపాయల సంగతి కూడా ఒకసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీలో కూలీలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు మీరు వారి ఖాతాలో వేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. మరి రేపు క్యాబినెట్ మీటింగ్లో మేము గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి క్యాబినెట్ మీటింగ్ ఎజెండాలో పెట్టి మరి మీరు ఇస్తామన్న ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయల చొప్పున ఖచ్చితంగా వారందరికీ కూడా మీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు ఇవన్నీ ఒకవైపు ఉంటే, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం గడువు లోపల చేసినటువంటి అప్పు 1,38,000 కోట్ల రూపాయలు. 1,38,117 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 390 రోజులు. 390 రోజుల్లో 1,38,117 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిందంటే ప్రతిరోజు ఈ సర్కారు 354 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నది. ఈ సర్కారు ప్రతిరోజు 354 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నది. అంటే గంటకు 14,75,00,000